హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మను ప్రసు. ఇవాళ ఏంటంటే ఇంట్లోనే నెయ్యి ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే దాని గురించి అయితే వీడియో చేయాలనుకుంటున్నాను. దానికోసం నేను 2 నెలల నుంచి తీసి పెట్టుకున్న పాల మీగడని అయితే తీసుకున్నాను ఫస్ట్. ఇప్పుడు ఈ మీగడని సగం అయితే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి సగానికి తీసుకొని అందులో కూలింగ్ వాటర్ని అయితే మనం యాడ్ చేసుకొని మిక్సీకి వేసుకోవాలండి. మిక్సీకి వేసుకున్న తర్వాత అదైతే క్రీమీ పేస్ట్ లాగా వస్తుందండి. అందులో ఇంకొంచెం కూలింగ్ వాటర్ అయితే మనం యాడ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ యాడ్ చేసిన తర్వాత అయితే కాసేపు మిక్సీ అయితే వేసుకోవాలి. ఒక 10 సెకండ్స్ 20 సెకండ్స్ వరకు వేసిన తర్వాత ఇదిగోండి ఎలా వచ్చిందో. నెయ్యి అయితే సపరేట్గా అయితే వచ్చింది చూడండి. ఇప్పుడు దీన్ని అయితే ఒక గిన్నెలో అయితే పోసుకోండి. ఇప్పుడు ఇంకో బౌల్ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ అవన్నీ వేసుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న మిక్చర్ని ఉండలుగా అయితే చేసుకొని అందులో వేసుకోవడం వల్ల అది కొంచెం గట్టిగా అవుతుంది. ఈ వెన్నపూస ఉండలను ఐస్ క్యూబ్ వాటర్లో వేయడం వల్ల గట్టిగా అవుతుంది. గట్టిగా అయ్యి చేతికి అవ్వకుండా బాగా ఉంటుంది. దాన్ని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకొని వాటిని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే చాలా రోజుల వరకు అయితే ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ నెయ్యి అయితే నేను ఇంతకు ముందు నెలలో చేసి పెట్టుకున్నానండి. అదైతే సగం అయిపోయింది. ఇప్పుడు చేసిన దాన్ని అందులో పోస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.